శ్రీరాముడికి రామ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? రామ అంటే అర్థమేంటో తెలుసా? దశరథ మహారాజుకు పుట్టిన కొడుకుల్లో అందరికన్నా పెద్ద కొడుక్కి రామ అనే పేరు పెట్టాలని వశిష్ఠ మహర్షి చెప్పారు. దానికి కారణం ఏంటి అంటే రామ అనే పదం 2 మంత్రాల్లో ఉన్న బీజ మంత్రాలను కలపగా వచ్చింది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో నుండి తీసుకున్న బీజ మంత్రమే రా అనే అక్షరం. అలానే ఓం నమ శివాయ అనే మంత్రంలో నుండి తీసుకున్న బీజ మంత్రమే మా అనే అక్షరం. ఈ 2 బీజ మంత్రాలని కలిపి రామ అనే పేరుని శ్రీరామునికి పెట్టారు. అందుకని రామనామం ఎంతో గొప్పది అంటారు. లంకా నగరాన్ని చేరుకోవడానికి వానరులందరూ కలిసి రామసేతు వారధిని కట్టారు. రాముడితో పాటు అతని సైన్యం మొత్తం వారధి మీదుగా లంకా నగరానికి వెళ్లారు. కానీ హనుమంతుడు మాత్రం కేవలం రామనామాన్ని జపిస్తూ సముద్రాన్ని దాటి లంకా నగరానికి వెళ్లాడు. రామనామానికి అంత శక్తి ఉంది. మనందరికీ పెద్ద శత్రువు మన మనస్సు. రోజు ఎన్నో రకాల ఆలోచనలతో మన మనస్సు ఆందోళనగా ఉంటుంది. రామనామం జపిస్తే మన మనస్సు శాంతిస్తుంది. నీ జీవితంలో నీకు వచ్చే కష్టాల నుండి రామనామం నిన్ను రక్షిస్తుంది. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.